జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే హన్మకొండ పట్టణంలోని 2వ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి రోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేత మరొకరు పట్టుకొని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండటం గమనార్హం. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడని బయటకు తీస్తున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు ఒక్కసారి అవాక్కయ్యారు. పోలీసుల సమయం మరియు 108 సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన దీనికి ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేతో పని నువ్వు కాజీపేట సార్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు ఎవడే లేదు సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్ అంతేనా ఏదో పట్టుకున్నావు అది రాయి పట్టుకున్నావు ఏం పట్టుకున్నావు రాయిని పట్టుకున్నా అయితే ఈ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా